గ్రామ పంచాయతీల విషయంలో కూడా మీకు హక్కుగా, మీకు రాజ్యాంగబద్ధంగా, మీకు కానూన్ ప్రకారం, మీకు కాయిదా ప్రకారం రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకే వస్తాయి. అందులో ఏలు పెట్టే అధికారం ఎమ్మెల్యేగా నాకు లేదు, ఎంపీగా బండి సంజయ్కి లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కూడా లేదు, ఎవ్వరికి లేదు. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు సీదా వచ్చేది 70 పైసలు. రూపాయి వస్తే 70 పైసలు సీదా గ్రామ పంచాయతీ అకౌంట్లకే వస్తాయి. ఆ రూపాయిల 20 పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి, ఒక 10 పైసలు జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి. అంటే 70, 20, 10 ఈ రేషియోలో మరి ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు, అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పైసలు కానీ కానూన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మీ అకౌంట్లకే రావాలి. అలా ఎవ్వలకు కూడా ఆపే అధికారం కానీ, ఎవ్వలకు కూడా ఏలు పెట్టే అధికారం కానీ పొరపాటున కూడా లేదు. ఈ విషయం ముందు మీరు తెలుసుకోవాలి గౌరవ సర్పంచులు. అట్లాగే రెండో మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అనుకోవచ్చు, అన్నా మరి కరెక్టే, మా హక్కులేంది, మాకుండే బాధ్యతలేంది, మరి ఎట్లా ఎవరు చెప్పాలి అనేది కూడా మీరు అనుకోవచ్చు. ఏం చేద్దామంటే జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అయిపోయినాక మొత్తం గెలిచిన ఎంపీటీసీలు, గెలిచిన సర్పంచులు, అట్లాగే జెడ్పీటీసీలు అందరం కూడా కూర్చొని పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన నిపుణులు, నిష్ణాతులు, మన పార్టీ నాయకులే కాదు చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పిలుచుకొని మీకు ప్రత్యేకంగా వర్క్ షాప్ ట్రైనింగ్ కూడా నిర్వహించి శిక్షణ కార్యక్రమాలు కూడా పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు మీ బాధ్యత తెలుస్తుంది, మీ హక్కుల గురించి తెలుస్తుంది. మిమ్మల్ని ఎవడు బెదిరించినా బెదరాల్సిన అవసరం లేదు. వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచ్ కానీ, సర్పంచ్ గారు కానీ ఎట్లా పనిచేయాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకుందాం, సంక్రాంతి తర్వాతనో ఆ తర్వాతనో ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత అని ఎందుకంటున్నా అంటే దాని వెనుక కూడా ఒక చిన్న మర్మం ఉంది. ఇప్పుడు ఏమైతుందంటే నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసిన. ఏమైతుందంటే గ్రామ పంచాయతీలేమో సిరిసిల్లలో 117 ఉన్నాయి, ఎంపీటీసీలేమో 57 ఉన్నాయి. ఇప్పుడు ఎంపీటీసీ గారు ఏమనుకుంటారో తెలుసా, రేపు గెలిచినాక అగో సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో గెలిచిండు, నేనేమో 3 ఊళ్ళో మధ్యలో గెలిచిన, మరి నేను పెద్దోడిని కదా, నా గ్రామ పంచాయతీలో కుర్చీ లేకపోతే ఎట్లా, మరి నా పెద్దరికం ఉండాలి కదా అని ఎంపీటీసీ గారు అనుకుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే మన రాజ్యాంగం కానీ, మన పంచాయతీరాజ్ చట్టం కానీ చాలా స్పష్టంగా ఉన్నది. ఎవరి బాధ్యత ఏంది, సర్పంచ్ బాధ్యత ఏంది, ఎంపీటీసీ బాధ్యత ఏంది, మండల పరిషత్ బాధ్యత ఏంది, జెడ్పీటీసీ బాధ్యత ఏంది, కౌన్సిలర్ ఏం చేయాలి, చైర్మన్ ఏం చేయాలి, ఎవరి పాత్ర వాళ్లకు స్పష్టంగా నిర్వచించబడి ఉన్నది. ఇప్పుడు మీరందరూ టీవీలలో ప్రకటన చూసే ఉంటారు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏమిటిది? వాహ్, నేను చెప్తున్నా అంబికా దర్బారంకి అయితే నేను ఎంత ప్రచారం చేస్తున్నా అంటే వాళ్ళు నాకేమైనా ఇవ్వాలి పైసలు లెక్కకైతే గత ప్రచారం చెప్తున్నా నేను. ఆ అంబికా కృష్ణ గారు ఎక్కడున్నాడు, అయ్యా టీవీలో చూస్తే జల్ది వచ్చి మా సిరిసిల్ల కొంత సాయం చేసిపో. నేనేమంటున్నా అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి? అగరబత్తి. గట్లనే గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానంగా ఉండేది ఎవరు? ఎంపీటీసీ గారు. ఆయన గ్రామ పంచాయతీల కృషి కోసం కొట్లాడద్దు ఎంపీటీసీ గారు. ఆయన ఏం చేయాలంటే 70, 20, 10 పైకెళ్ళి రూపాయి వస్తే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి కానీ రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కానీ వచ్చే రూపాయల 10 పైసలు జిల్లా పరిషత్కి పోతాయి, 20 పైసలు మండల పరిషత్కి పోతాయి, 70 పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి. వచ్చినప్పుడు మరి ఆ 20 పైసలు ఏవైతే మండల పరిషత్లు ఉన్నాయో వాటిని మా ఊర్లో ఎట్లా పెట్టాలి, అందులోకెళ్ళి కొంత తెచ్చుకొని మా ఊర్లో సర్పంచ్ గారితో సమన్వయంగా, ఇప్పుడు సర్పంచ్ గారు సీసీ రోడ్ వేస్తున్నారు, నువ్వు కూడా మళ్ళీ అదే రోడ్ తెలావు, పక్కకు మోరో లేకపోతే ఇంకోటో ప్రజలకు పనికొచ్చేది కలిసిమెలిసి ఎట్లా పనిచేయాలి, ఒక సమన్వయం కోసమే ఎంపీటీసీ గారు. అట్లాగే జిల్లా పరిషత్కు మండల పరిషత్కు మధ్యలో సమన్వయకర్త ఎవరు? జెడ్పీటీసీ గారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ జిల్లా పరిషత్కు వచ్చే 10 పైసలు దాంతోపాటు జిల్లా పరిషత్ కొన్ని వేరే నిధులు కూడా ఉంటాయి, అందులోకెళ్ళి మండలానికి ఏం ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, వాళ్ళ అవసరం ఏమున్నది, అక్కడ ఉండే మండలంలో ఉండే మండల పరిషత్ సభ్యులతో, ఎంపీటీసీలతో, సర్పంచ్లతో సమన్వయం చేసుకొని అందరం కలిసిమెలిసి నడిచే విధంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దయచేసి ఏ పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు. సర్పంచ్ గారి పని సర్పంచ్ గారికి ఉన్నది, ఉప సర్పంచ్ పని ఉప సర్పంచ్కి ఉన్నది, వార్డు సభ్యులకు వాళ్ళ పని ఉన్నది, ఎంపీటీసీకి వాళ్ళ పని ఉన్నది, అట్లాగే జెడ్పీటీసీకి ఎంపీపీకి ఎవరి పని వాళ్లకు స్పష్టంగా రాయబడి ఉన్నది. అందుకే ఒకరితోనొకరు
పంచాయతీ పెట్టుకోకుండా నిన్నటిదాకా జరిగిన పంచాయతీలు కూడా మర్చిపోయి మరి రేపటి నుంచి కలిసి మెలిసి ముందుకు నడవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు ముందుగా మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మీ అందరికి తెలుసు మీరు గెలిచింది 5 ఏళ్ల కోసం. సో 5 ఏళ్లలో ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఇక ఈ 2.5 ఏళ్ళు వీళ్ళైతే ఏం చేయరు, నేను ముందే చెప్తున్నా మీకు. ఎందుకంటే వాళ్ళతోనేం కాదు, వాళ్ళకి ఆ తెలివి కూడా లేదు, వాళ్ళకి ఏమైనా చేయాలన్న ఆరాటం లేదు, వాళ్ళకి ఏమీ లేదు, తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నా అంటే ఉత్తగానే అంటలేను, నాకేం అక్కస్తోని అంటలేను. 10 ఏళ్ళు కేసీఆర్ గారు పల్లెలను ఎట్లా బాగు చేసిండో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత గొప్పగా మనం పనిచేసినామో కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇలా అప్పుడప్పుడు ఊళ్ళు తిరుగుతున్నప్పుడు చాలా సంతోషం అవుతుంది. నేను ఆ మధ్యన ఒకసారి ఆ గూడెం మీదకి వెళ్ళి కొండాపూర్ పోయేటప్పుడు ఆ రామరెడ్డి పల్లె మీదకి వెళ్ళి మధ్యలోకి మనం వేసుకున్న రోడ్లకి వెళ్ళిపోయినా. ఆ రోడ్డుకి వెళ్ళిపోతే ఎంత అందంగా అనిపించిందంటే మొత్తం చెట్లు, 2 దిక్కులా చెట్లు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతూ ఆడికి ఈడికి అద్భుతంగా ఒక ఆర్చ్ లెక్క, ఒక కమాన్ లెక్క 2 చెట్లు కలిసి ఒక హరితహారం లెక్క బ్రహ్మాండంగా అట్లా చెట్లు పెట్టించిన ఘనత, 270 కోట్ల మొక్కలు పెట్టించిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారు. ఊరూరికి చెట్లు పెట్టించుడే కాదు, 85% ఆ మొక్కలు బతకాలే, భవిష్యత్ తరాలకు వనికి రావాలే అని చెప్పి ఊరూరికి ఒక ట్యాంకర్ కొనిచ్చిండు కేసీఆర్ గారు. ట్యాంకర్తో నీళ్లు కొట్టాలి, చెట్లను బతికియాలి, లేకపోతే మీ పదవి పోతుందని చెప్పి ఒక సశలో ఆ చెట్ల కోసం, చెట్ల మీద ఉన్న ప్రేమతోని మనల్ని బెదిరించిండు, మీరు బతికియాలి లేకపోతే ఎట్లా అని చెప్పి. అట్లాగే ఊళ్ళో చెత్త తీయాలి, సాఫ్ ఉండాలి, లేకపోతే రోగాలు వస్తాయి, మన పిల్లలకే గోస అవుతుందని చెప్పి ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్, ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్ కొనిచ్చిండు కేసీఆర్ గారు. ఇలా ట్రాక్టర్ల డీజిల్ కూడా పోతలేరు కాంగ్రెస్ వాళ్ళు, వాస్తవం చెప్పాలంటే. ట్రాక్టర్ల డీజిల్ లేవు, ట్యాంకర్ల నీళ్లు లేవు, ఆఖరికి బుగ్గలు ఖరాబ్ అయితే ఎల్ఈడి బుగ్గలు పెట్టినాం, బుగ్గలు మార్చేటోడు కూడా లేదు. అట్లాంటి పరిస్థితి తీయాలి, చెత్త తీసేటోడు లేడు, బుగ్గ మార్చేటోడు లేడు. అట్లా ఆగమాగం అయిపోయింది మళ్ళీ తెలంగాణ పల్లె పరిస్థితి ఈ 2 ఏళ్లలో కేసీఆర్ గారు లేకపోతే. అందుకే గౌరవ సర్పంచ్లను నేను కోరుతా ఉన్నా, నిన్న మొన్నటి దాకంటే మీరు లేరు, ఇలా మీరు వచ్చిండ్రు. 22 నాడు మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి 22 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు బాధ్యతగా తీసుకోండి. మీకు గవర్నమెంట్ల నుంచి, కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి మీకు హక్కుగా రావాల్సిన డబ్బులు ఇప్పించే బాధ్యత నాది, తప్పకుండా కొట్లాడి ఇప్పించే బాధ్యత నాది. ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు అసెంబ్లీలో జాగున్నది, పార్లమెంట్లో జాగున్నది, ఏడ కొట్లాడినా అట్లా కొట్లాడదాం, మీకు డబ్బులు వచ్చేటట్టు ఇంతజాం చేద్దాం, కొట్లాడి మీకు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, వాళ్ళకి ఇయ్యక తప్పది, కానూన్ ప్రకారం వాళ్ళు ఇయ్యాల్సిందే, అవి మీ అకౌంట్లోకి రావాల్సిందే. వాటిని మనం పద్ధతి ప్రకారం ఖర్చు పెడదాం. ఊరూరికి డంప్ యార్డులు కట్టినాం మనం, వాటిని కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నాశనం చేసినారు, పట్టించుకున్నోడు లేడు. ఊరూరికి వైకుంఠ ధామాలు కట్టుకున్నాం మనం, మంచి నర్సరీలు పెట్టుకున్నాం, పల్లె ప్రకృతి వనాలు కట్టుకున్నాం. ఇలా వాటిని పట్టించుకున్నోడు లేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. వాటిని పట్టించుకోవాల్సింది మీరే, బాగు చేయాల్సింది మీరే, మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వ్యవహారం చేయాల్సింది కూడా మీరే. ఇన్ని రోజులంటే కథానాయకులు లేరు గ్రామాల్లో, ఇప్పుడు మళ్ళా మీ గెలుపుతోని కథానాయికలు, కథానాయకులు మళ్ళా మీరే అయినరు. మీ ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా పనులు జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. చివరిగా నేను ఒకటే మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన ఊరు బాగు చేసేందుకు ఎవడో పక్కూరోడు రాడు, చేయడు, మనమే చేసుకోవాలి, మనమే మీదేసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఉంటాయి, అన్నా మీకు ఫంక్షన్ హాల్ కావాలని నేను కట్టిస్తా, కమ్యూనిటీ హాల్ కావాలని నేను కట్టిస్తా అని చెప్పి మీరు రకరకాలుగా మాట ఇచ్చి ఉంటారు. ఈ 2.5 ఏళ్ళు ప్రజలకు కూడా చెప్పండి, ఓపిక పట్టండి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నంత కాలం ఏమి జరగదు. కాంగ్రెస్ అంటేనే ప్రోగ్రెస్ కు విరుద్ధం వాళ్ళు, కాంగ్రెస్ ఉన్నదంటేనే ప్రోగ్రెస్ కు ఖిలాఫ్ వాళ్ళు ప్రోగ్రెస్ కానియరు. మళ్ళా 2.5 ఏళ్ల తర్వాత గులాబీ జెండా ఎగురుతుంది రాష్ట్రంలో. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఇంకో 2.5 ఏళ్ళు మీరే సర్పంచులు ఉంటారు మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో. అప్పుడు అన్ని పనులు కూడా అయితే రంది లేకుండా, ఏ బాధ లేకుండా అన్ని పనులు చేసుకుందాం. ఈ లోపల వచ్చే నిధులతో నెట్టుకొని వద్దాం, తర్వాత మళ్ళీ ఒక్కసారి అద్భుతాలు సృష్టించుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు తెలుసు గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులే కాకుండా వాళ్ళని గెలిపించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కార్యకర్తలు. వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకు కూడా అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. గెలిచింది ఒక్కరు, కానీ గెలిపించిన వాళ్ళు 100 మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లేని మన గెలుపు సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు.